బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు 3 కోట్ల విలువైన బంగారు వజ్ర ఆభరణాలను ముంబైకి చెందిన సౌరభ్ గోరా అనే వ్యక్తి సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా రేపటి నుంచి వజ్ర కిరీటంతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సౌరభ్ గోర్ కానుగ్గా అందజేశారు. అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అనే వ్యక్తి సూర్య చంద్ర ఆభరణాలు, పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లికి చెందిన సూర్యకుమారి వజ్రాలతో పొదిగిన ముఖ్యర, నత్తబులకి కర్ణాభరణులకు అమ్మవారు సమర్పించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు 3 కోట్ల విలువైన బంగారు వజ్ర ఆభరణాలను ముంబైకి చెందిన సౌరభ్ గోర్ అనే వ్యక్తి సమర్పించారు. దసరా ఉత్సవాలలో భాగంగా రేపటి నుంచి వజ్ర కిరీటంతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సౌరభ్ గోర్ కానుగ్గా అందజేశారు. అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అనే వ్యక్తి సూర్యచంద్ర ఆభరణాలు, పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లికి చెందిన సూర్యకుమారి వజ్రాలతో పొదిగిన ముఖ్యర, నత్తబులకి కర్ణాభరణాలను అమ్మవారికి సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను విజయవాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, భక్తులు దుర్గమ్మకు 4 కోట్ల విలువైనటువంటి బంగారు వజ్ర ఆభరణాలు ఈ రోజు కానుక ఇచ్చారు. దసరా ఉత్సవాల్లో రేపటి నుంచి ఈ వజ్ర కిరీటం దుర్గమ్మకి దర్శించనున్నారు. అయితే ముందుగా 3 కోట్ల విలువైనటువంటి వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం ఇచ్చిన ఒక ముంబైకి చెందినటువంటి సౌరభ్ గౌర్ అనే ఒక భక్తురాలు ఈ రోజు అమ్మవారికి 3 కోట్ల విలువైనటువంటి వజ్రాల బంగారు కిరీటాన్ని ఇచ్చారు. అదేవిధంగా కడపకు చెందినటువంటి సీఎం రాజేష్ సూర్యచంద్ర ఆభరణాలు ఇచ్చారు. అదే వెస్ట్ గోదావరి జిల్లా కండవల్లికి చెందినటువంటి సూర్యకుమారి వజ్రాలతో పొదిగినటువంటి ముక్కెర, నత్తు బులికి కర్ణాభరణాలు ఇచ్చారు. అయితే మొత్తం సుమారుగా 4 కోట్ల విలువైనటువంటి ఆభరణాలు ఏదంటే అక్కడ కాస్త ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడో ముంబైకి చెందినటువంటి ఒక మహిళ అమ్మవారిని నమ్ముకుంటే ఆమెకంతా మంచి జరిగిందని చెప్పేసి కూడా ఆ మహిళ అమ్మవారికి 3 కోట్ల బంగారు ఆభరణాలు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది మరో కోటి రూపాయలు చేసినటువంటి ఆభరణాలు ఏంటంటే అక్కడ ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఆభరణాలన్నీ కూడా ఎందుకంటే ఈ రోజు శరనవరాత్రులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆభరణాలు మొత్తం రేపటి నుంచి అమ్మవారికి దర్శనం ఇచ్చి అమ్మవారికి ఈ ఆభరణాలతో రేపు దర్శనం అయ్యనున్నారు. థ్యాంక్ యూ సాంబశివరావు.